ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నీకు పరీక్షా సమయం ఇంకా ముగియలేదు. అసలు సిసలైన సమయం ఇప్పుడే మొదలయ్యింది. దానిని ఎలా ఎదుర్కొంటావో, నిన్ను నువ్వు ఎలా గెలుస్తావో కాలమే నిర్ణయిస్తుంది. బాధలు, కష్టాలు, కన్నీళ్లు నీ నీడలా నీ వెంటే ఉన్నాయమ్మా. నువ్వు ఒకటి తలిస్తే ఆ పైవాడు ఇంకొకటి చేస్తాడు. నీ గురించి ఆ మహాదేవుడు ఏమనుకుంటున్నాడో, ఏమి చెయ్యబోతున్నాడో. నీ పిల్లల గురించి నిజం తెలిసింది అన్న ఆనందంలో ఉన్నావు. నీ ఆనందాన్ని భగ్నం చెయ్యడం ఇష్టం లేక మున్ముందు జరగబోయేది ఏది నీకు చెప్పలేదు. అంతా పరమేశ్వరుని లీల. రిషి శశికి బొమ్మలంటే చాలా ఇష్టం. వాళ్ళ కోసం ఏమైనా బొమ్మలు తీసుకెళ్దాం, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మేడం, కొన్ని బొమ్మలు కొనుక్కోవాలి. ఓకే, షాప్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం మేడం. కౌంటర్ ఇంకా ఓపెన్ చేయలేదు, మీరు కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓ ప్లీజ్ అండి, కాస్త అర్జెంట్. లేదు మేడం, మొత్తం క్లీన్ చేసి దేవుడు పూజ చేసిన తర్వాతే కౌంటర్ ఓపెన్ చేస్తాం మేడం. అది నా అలవాటు మేడం. నా కోసం ఈ ఒక్క రోజుకి మీ అలవాటు మార్చుకోండి ప్లీజ్. ఎందుకు మేడం అంత అర్జెంట్? నా పిల్లల కోసం బొమ్మలు కొని తీసుకెళ్ళాలి. వాళ్ళ అమ్మగా మొదటిసారిగా నేను వాళ్ళకి పరిచయం చేసుకుంటున్నాను. పిల్లల దగ్గరికి కాబట్టి ఒట్టి చేతులతో వెళ్తే బాగుండదు కదా, అందుకే బొమ్మలు కొందాం అనుకుంటున్నాను. ప్లీజ్ అండి. సరే మేడం, వెళ్ళండి. థ్యాంక్ యూ. పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే కూడా చాలా ఇష్టం. తీసుకుందాం. పిల్లల ముందు అమ్మగా నిలబడబోతున్నాను. నేనే వాళ్ళ అమ్మని అని తెలిస్తే రిషి శశి ఎలా ఫీల్ అవుతారో. వెంటనే వచ్చి నన్ను హగ్ చేసుకుని ముద్దులు పెట్టేస్తారా?
తలుచుకుంటే సంతోషం ఆగడం లేదు. రిషి, అమ్మా రిషి రా. ఆగా. రిషి, ఆమె దగ్గరికి వెళ్ళదని మీ నాన్నమ్మ నీకు చెప్పుండదా లేదా? ఎందుకు వెళ్తా ఉండవు? లోపలికి వెళ్ళు. అసలు ఎవరివే నువ్వు? నా కొడుకుని నా దగ్గరికి రావద్దు అని అరుస్తున్నావు. ఇంకొక్కసారి నాకు నా పిల్లలకి మధ్య అడ్డొస్తే చంపేస్తాను. ఏమనుకుంటున్నావు? రిషి, ఇన్నాళ్ళకి నిజం బయటపడింది. ఏం నిజమమ్మా? నేను మీ అమ్మని అన్న నిజం, మీ అమ్మని అన్న నిజం, మీ అమ్మని అన్న నిజం. నిజంగానా అమ్మా? అవును రిషి. ఇదిగో చూడు, ఈ బర్త్ సర్టిఫికెట్ లో నేను మీ అమ్మని అని రాసుంది చూడు. అమ్మా అమ్మా అమ్మా, ఇన్నాళ్ళు నిన్ను అమ్మ అని పిలిస్తే ఇంట్లో వాళ్ళు అరుస్తారేమోనని భయపడేవాణ్ణి. ఇప్పుడు ధైర్యంగా అందరికీ చెప్తానమ్మా, నువ్వే మా అమ్మవని. శశి, శశి, ఏంటి? నన్ను మీ అమ్మగా ఒప్పుకోవాలంటే ఆధారాలు చూపించమన్నావు కదా, అన్ని ఆధారాలతో వచ్చాను. ఇదిగో, నేనే మీ అమ్మని అని నిరూపించే ఆధారం చూడు. ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన బర్త్ సర్టిఫికేట్ శశి. ఇందులో నిజం తప్ప అబద్ధం ఉండదు. అవును శశి, మీరిద్దరూ నా కన్న బిడ్డలే అని నాకు డెలివరీ చేసిన డాక్టర్ స్వయంగా చెప్పింది.
మరి నువ్వు మా అమ్మవి కాదని నాన్న, నానమ్మ, తాతయ్య మాతో ఎందుకు అలా చెప్పారు? నా నుంచి మిమ్మల్ని దూరం చెయ్యాలని మీతో అలా అబద్ధం చెప్పారు. యష్, నేను నీకు నమ్మక ద్రోహం చేశానని, నా క్యారెక్టర్ మంచిది కాదని ఇన్నాళ్ళు నన్ను సాధించావు. ఇప్పుడు చెప్పు, ఎవరు ఎవరికి నమ్మక ద్రోహం చేశారు? నా పిల్లల్ని నాకు కాకుండా చేసిన నువ్వా నేనా? కన్న తండ్రిగా నన్ను వాళ్ళ కన్న తల్లిని కాదు అని నువ్వే పిల్లలకి చెప్పావు. ఇదేనా నీ క్యారెక్టర్? గొప్పతనం పిల్లల ప్రేమని ఈ అమ్మకు దూరం చేసి నాన్నగా నువ్వు ఆనందాన్ని, అనుభూతిని పొందావు. తండ్రిగా పిల్లల మీద నీకెంత హక్కు ఉంటుందో తల్లిగా నాకు కూడా అంతే హక్కు ఉంటుంది కదా. మరి నా హక్కుని ఎందుకు కాలరాసావు? మాట్లాడి యష్, మాట్లాడి యష్, మాట్లాడి యష్, మాట్లాడి యష్. తప్పు చేసావు కాబట్టే తలదించుకున్నావు. ఏ తప్పు చేయలేదు కాబట్టే నేను నీ ముందు తలెత్తుకుని మాట్లాడుతున్నాను. తలెత్తి మాట్లాడినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. అసలు తప్పొప్పుల గురించి మీరు మాట్లాడడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది నాకు. ఎవరే దెయ్యం? మాట్లాడకు, ఇంకా ఆపే. ఇన్నాళ్ళు మీరు మాట్లాడితే నేను పడ్డాను. ఇప్పుడు టైం నాది. నేను మాట్లాడతాను. వినాలి అంతే. విను. యష్కి అమ్మవే కదా నువ్వు. నీ కొడుకు నీకు దూరం అయితే బాధ ఉండదా? సమాధానం కావాలి నాకు. చెప్పు. ఉంటుంది. మరి పురిట్లో పుట్టిన నా బిడ్డల్ని దొంగతనంగా ఎత్తుకుపోయి డాక్టర్ చేత నా బిడ్డ చనిపోయింది అని అబద్ధం చెప్పించావే. అప్పుడు ఈ అమ్మ గుండె ఎంత విలవిల్లాడి ఉంటుందో కొంచెమైనా ఆలోచించావా? నా పిల్లల్ని నాకు కనపడకుండా చేసిన ఈ అమ్మ బాధని ఆ దేవుడు అర్థం చేసుకుని మళ్ళీ నన్ను, నా బిడ్డల్ని దగ్గర చేస్తే వాళ్ళని నా నుంచి వేరు చెయ్యాలని ఎన్ని కుట్రలు, ఎన్ని పథకాలు, ఎన్ని మోసాలు చేశారు. ఓ ఆడదానిగా మీకు కొంచెమైనా సిగ్గనిపించడం లేదా? సిగ్గనిపించడం లేదా? సింధు, జరిగిందేదో జరిగిపోయింది. మమ్మల్ని క్షమించమ్మా. ఎలా మావయ్య మిమ్మల్ని క్షమించాలి? ఈ అమ్మకు అందరూ ద్రోహం చేశారు. చివరికి మీరు కూడా నిజం తెలిసినా అది నాకు చెప్పకుండా దాచిపెట్టి నిలువన నన్ను మోసం చేశారు. మీరొక్కరే మంచివారనుకున్నాను. ఆ మంచిని కూడా వంచారు కదా మావయ్య. చివరికి మీరు ఎంతలా దిగజారారో అంటే యష్కి రెండో పెళ్లి జరిగిందని, సంధ్యే తన రెండో భార్య అని, రిషి శశి వాళ్ళకే పుట్టారు అని ఎన్ని నాటకాలు ఆడారు. ఏం సంధ్య, రిషి శశి నీ సొంత పిల్లలా?
ఇంకోసారి ఆ మాటను మీ అమ్మకి పగిలినట్టు నీ చెంప పగిలిపోతుంది 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 పగిలిపోతుంది. నటిస్తూ బతికేదానివి నీది ఒక బతికేనా? ఛీ! ఇప్పుడు నా దగ్గర పక్కా ఆధారాలున్నాయి. మీరు కాదు కదా ఈ ప్రపంచంలో నా నుండి నా పిల్లల్ని ఎవ్వరూ దూరం చేయలేరు దూరం చేయలేరు దూరం చేయలేరు దూరం చేయలేరు చేసే దమ్ము కూడా ఎవ్వరికీ లేదు. శశి, ఇప్పటికైనా నన్ను మీ అమ్మగా ఒప్పుకుంటావా? నన్ను మనస్ఫూర్తిగా అమ్మ అని పిలుస్తావా? పిలు శశి, అమ్మ కన్నీళ్లతో బాధపడుతుంది. ఎందుకు నానమ్మ మమ్మల్ని ఇంతలా మోసం చేశారు మోసం చేశారు మోసం చేశారు? మా అమ్మ మా కళ్ళ ముందే ఉన్నా ఆమె మీ అమ్మ కాదని ఎందుకు అబద్ధం చెప్పారు? అబద్ధం చెప్పారు అబద్ధం చెప్పారు అబద్ధం చెప్పారు. పెద్దవాళ్ళు అయ్యుండి కూడా పిల్లలతో ఇలా అబద్ధాలు చెప్పడం మీకు తప్పు అనిపించలేదా నానమ్మ? నాన్న, మేమంటే నీకెంతో ప్రాణం కదా, మా కోసమే నువ్వు బ్రతుకుతున్నావు కదా. మరి మా ప్రాణం మా బ్రతుకైనా మా అమ్మని మాకు ఎందుకు దూరం చేశావు నాన్న? ఎందుకు దూరం చేశావు నాన్న? దూరం చేశావు నాన్న? మేమేం పాపం చేశామని చిన్నప్పటి నుంచి నేను రిషి అమ్మ కోసం ఎంతలా బాధపడ్డామో నీకు తెలుసు కదా. తెలిసి కూడా సింధునే మా అమ్మ అన్న నిజం మాకెందుకు చెప్పలేదు నాన్న? తాతయ్య, నువ్వు కూడా నానమ్మ నాన్నలాగే ఇన్నాళ్ళు మీ అందరి మాటలు నమ్మే సంధ్యే మా అమ్మ అనుకోని నిజమైన మా సింధు అమ్మని చాలా బాధ పెట్టాను. అంతా మీ వల్లే. మీరెవ్వరూ మాకొద్దు, మాకు మా అమ్మ ఉంటే చాలు. నన్ను క్షమించమ్మా, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. శశి, అమ్మా, ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం అయ్యింది బంధం ఉప్పొంగే సంద్రం. వీళ్ళెవ్వరూ మంచి వాళ్ళు కాదమ్మా. మనం ఇక్కడ ఉండొద్దు, వేరే చోటికి వెళ్ళిపోదాం. అలాగే శశి, ఇన్నాళ్ళు నేను ఇక్కడుంది మీకోసమే. మీరు నిజం తెలుసుకున్నారు, అది చాలు నాకు. ఇక నుంచి ఈ మనుషులెవరూ నాకు అవసరం లేదు. మీరిద్దరు నాతో ఉంటే చాలు. వెళ్దాం పదండి. రండి. ఆగవే! ఎక్కడికే నా పిల్లల్ని తీసుకెళ్తున్నావు? రే యష్, మాట్లాడవేంట్రా?
కేసుల నుంచి తప్పించుకొని పారిపోతావా? పద పోలీస్ స్టేషన్కి. వదలండి, నా పిల్లలతో నేను మాట్లాడాలి. ప్లీజ్ మేడం, ప్లీజ్ వదలండి మేడం. పోలీస్ స్టేషన్ వదలండి, నన్ను వదలండి.